హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ అమీర్పేట్. అందరు ఎలా ఉన్నారు? సో రాఘవేంద్ర కోచింగ్ ఇప్పుడు మీకు కొత్త సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఎలా అంటే కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ ఒక మ్యాగజైన్ లాగా అయ్యి ఆ మ్యాగజైన్ నుంచి మేము మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ ని తీసుకొస్తామండి. ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈ టాప్ నాచ్ క్వాలిటీ అని మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకు అంటే మీరు ఈ వీడియో చూసి దాని తర్వాత ఆ ఎక్స్ప్లెనేషన్ ని దానిని అనలైజ్ చేసే విధానాన్ని చూసిన తర్వాతే అర్థం చేసుకోండి ఎట్లాంటి హై క్వాలిటీ రాఘవేంద్ర కోచింగ్ నుంచి మేము ఇవ్వగలుగుతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం అందరికి చెప్పేది ఏంటి అంటే త్వరలో 12,000 కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్ట్ రాబోతున్నాయండి తెలంగాణలో. సో దానికోసం మీరు రెడీగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తేనే మనం ఆ టైంలోకి వస్తాం. నోటిఫికేషన్ పడ్డదా దాని తర్వాత చేద్దామా అంటే లేదండి, కుదరదు. ఎందుకంటే మీ ముందు చాలా మంది ఎవరో ప్రయత్నిస్తూనే ఉంటారు, ఎవరో వర్క్ చేస్తూనే ఉన్నారు మీ ముందు. సో కాబట్టి వెంటనే కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యి మీకు ఒక గైడెన్స్ కావాలి అంటే రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ ని అప్రోచ్ అవ్వండి. కింద వీడియో కింద మనకి నంబర్స్ ఫాలో అవుతుంటాయి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆ నంబర్స్ ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో లెట్స్ బిగిన్ విత్ ద న్యూ సిరీస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండి. విల్ స్టార్ట్ అవ్. ఇది జూలై కరెంట్ అఫైర్స్ అండి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రపోజల్స్ రిగార్డింగ్ ద ఫ్రెంచ్ ఓపెన్. అంటే ఫ్రెంచ్ ఓపెన్ 2025 లో అయిన టెన్నిస్ కాంపిటీషన్ అండి, ఫ్రెంచ్ ఓపెన్. ఓకేనా? ఆ టెన్నిస్ కాంపిటీషన్ గురించి మనకి కొన్ని క్వశ్చన్స్ అడిగారు అన్నమాట. మెయిన్ గా మీకు ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ లో తీసుకొస్తున్నామండి. ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనకి క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ లో కరెంట్ అఫైర్స్ చేస్తే మనకి ఆ టైప్ ఆఫ్ మ్యాథ్, ఆ టైప్ ఆఫ్ అలవాటు అయిపోయి మనం ఏంటంటే అలాగే ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. కాబట్టి మేము మీకు రెడీమేడ్ గా క్వశ్చన్ అండ్ టైప్ ఫార్మాట్ లో కరెంట్ అఫైర్స్ తీసుకొస్తున్నాం. ఓకేనా? సో లెట్స్ గో. ఫస్ట్ ఏంటంటే కోకో గౌఫ్ యుఎస్ఏ ఉమెన్ సింగిల్ గెలిచారు. కార్లోస్ అల్కరాస్ స్పెయిన్ మెన్స్ సింగిల్ టైటిల్ గెలిచారు. సో 2025 మనం సింపుల్ గా వెళ్తే 2025 ఫ్రెంచ్ ఓపెన్ ని ఎవరు గెలిచారు అని అంటున్నారు అంటే కోకో గౌఫ్ యుఎస్ఏ, ఎవరు ఉమెన్ సింగిల్ టైటిల్. నెక్స్ట్ కార్లోస్ అల్కరాస్ స్పెయిన్ నుంచి మెన్ సింగిల్ టైటిల్ గెలిచారు. ఫ్రెంచ్ ఓపెన్ చూసుకుంటే 1 of 4 గ్రాండ్ స్లామ్స్ అండి. ఓకేనా? 1 of 4 గ్రాండ్ స్లామ్స్. ఈ గ్రాండ్ స్లామ్ లో మిగతావి ఏంటి అని అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్, ఇంకా వింబుల్డన్. ఓకేనా? ఈ 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అంటారండి. దాంట్లో ఫ్రెంచ్ ఓపెన్ ఒకటి. ఈ ఫ్రెంచ్ ఓపెన్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఓన్లీ గ్రాండ్ స్లామ్, అంటే ఏకైక గ్రాండ్ స్లామ్ ఆన్ క్లే గ్రౌండ్, ఆన్ రెడ్ క్లే. అంటే నల్ల బంకమట్టి. క్లేని ఏమంటారు అంటే నల్ల బంకమట్టి, సారీ ఎర్ర బంకమట్టి అండి, రెడ్ క్లే. ఓకేనా? క్లే అంటే బంకమట్టి. ఓకే? సో రెడ్ క్లే మీద ఆడే ఏకైక టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఏంటి అంటే ఫ్రెంచ్ ఓపెన్. ఓకేనా? సో యుఎస్ ఓపెన్ చూసుకుంటే, వింబుల్డన్ చూసుకుంటే ఇది గ్రాస్, మిగతావి టర్ఫ్ ఉంటాయండి. ఓకేనా? సో ఫ్రెంచ్ ఓపెన్ 1 of the గ్రాండ్ స్లామ్స్. ఇది ఎక్కడ ఫ్రెంచ్ ఓపెన్ ని ఇంకో పేరు మీద కూడా పిలుస్తామండి, రోలాండ్ గ్యారోస్ అని కూడా అంటాం. రోలాండ్ గ్యారోస్ అని ఎందుకు అంటాం అంటే ఈ రోలాండ్ గ్యారోస్ అతను World War I టైంలో ఏవియేటర్ ఉండేవండి. అంటే ఏవియేటర్ అంటే ఎవరు అంటే ఒక బస్ నడిపేవాడిని డ్రైవర్, కార్ నడిపేవాడిని డ్రైవర్ ఇలా అంటాం. అంటే జెట్ ని నడిపే వాళ్ళని ఏవియేటర్ అంటాం. సో World War I ఏవియేటర్ అండి ఈయన. ఓకేనా? World War I ఏవియేటర్. సో ఈయన పేరు మీద ఆ స్టేడియం కి, ఫ్రెంచ్ ఓపెన్ ఏదైతే స్టేడియం నడుస్తుందో అది రోలాండ్ గ్యారోస్ స్టేడియం అంటారండి. ఓకేనా? సో ఫ్రెంచ్ ఓపెన్ దీంట్లో అవుతుంది. ఓకే? ఫ్రెంచ్ ఓపెన్ బేసిక్ గా స్టార్టింగ్ లో ఏంటంటే 1800s టైంలో నేషనల్ ఛాంపియన్ ఉండే, అంటే వాళ్ళ నేషన్ వాళ్ళకే ఉండేదండి, నేషనల్ టోర్నమెంట్ ఉండేది ఫ్రెంచ్ ఓపెన్ ఫస్ట్. దాని తర్వాత మెల్లగా ఈ నేషనల్ టోర్నమెంట్ మెల్లగా ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని తీసుకోవడం స్టార్ట్ చేసింది 1928 ఆ టైంలో. ఓకేనా? సో నెక్స్ట్ 1925 to 28 టైంలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఓకేనా? ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని ఇండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ప్రస్తుతానికి అన్నట్టు. ఇప్పుడు మన క్రికెట్ ని చూసుకుంటే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ ఇవన్నీ ఏంటంటే నేషనల్ ఛాంపియన్షిప్స్.
సో అట్లాంటి ట్రోఫీనే ఒకప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ ఉండేదండి ఫ్రెంచ్ వాళ్ళ కోసం, ఓకేనా. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రోఫీ అయింది, లైక్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, ఏషియా కప్, ఇలా ఇంటర్నేషనల్ తీసుకోవడం. సో ఇది మన ఫ్రెంచ్ ఓపెన్ గురించి అండి, ఓకేనా. సో మనం ఫ్రెంచ్ ఓపెన్ గురించి చూసుకుంటే వన్ ఆఫ్ ద గ్రాండ్ స్లామ్స్ ఆఫ్ 4 గ్రాండ్ స్లామ్స్ అన్నా. ఓకే, నెక్స్ట్ అది చూసుకుంటే కప్ కప్ ఆఫ్ మెన్స్. కప్ ఆఫ్ మెన్ ఏమంటారంటే కప్ ఆఫ్ మస్కెటియర్, కప్ ఆఫ్ మస్కెటియర్స్ అంటారండి, ఓకేనా. ఈ కప్ ని ఏమంటారంటే మెన్స్ కి ఇచ్చే కప్ ని ఎవరైతే గెలుస్తారో సింగిల్స్ మెన్స్ కి ఇచ్చే కప్ ని కప్ ఆఫ్ మస్కెటియర్స్ అంటారు. కప్ ఆఫ్ ఉమెన్, ఉమెన్ కి ఇచ్చేది కప్ సుజాన్, కప్ సుజాన్ అంటారండి. ఈ సుజాన్ ఎవరు అని అంటే ఒకప్పుడు టెన్నిస్ స్టార్ ప్లేయర్, ఓకేనా, ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ ఈ సుజాన్ అన్నది, ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్ ప్లేయర్, ఓకేనా. సో తన పేరు మీద ఈ ఉమెన్స్ కప్ ఇస్తారండి, ఓకే. సో ఫ్రెంచ్ ఓపెన్ గురించి దాని గురించి మాట్లాడుకున్నాం. సో ఇంకోటి ఏంటంటే గ్రాండ్ స్లామ్ గురించి మాట్లాడుకున్నాం మనం. గ్రాండ్ స్లామ్ గెలిచారు అని అంటుంటారు ఇప్పుడు. గ్రాండ్ స్లామ్ ఎట్లా అంటే 2 టైప్స్ ఉంటాయండి గ్రాండ్ స్లామ్స్. ఒకటి కరియర్ గ్రాండ్ స్లామ్, ఇంకోటి క్యాలెండర్ గ్రాండ్ స్లామ్. కరియర్ గ్రాండ్ స్లామ్ ఏంటి అని అంటే ఈ 4 ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ వాళ్ళ లైఫ్ టైం వాళ్ళ కరియర్ మొత్తంలో ఒక్కసారైనా ఈ 4 గెలుచుకుంటే దాన్ని కరియర్ గ్రాండ్ స్లామ్ అంటారండి, ఓకేనా. కరియర్ గ్రాండ్ స్లామ్ అంటారు అత్తానని, ఓకేనా. క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ ఎవరు అంటే ఈ 4 కాంపిటీషన్ ఒక 1 ఇయర్ లో అవుతాయండి. ఈ 1 ఇయర్ లో కంటిన్యూస్ గా అంటే ఒకవేళ జనవరిలో అయినా డిసెంబర్ అయినా కంటిన్యూస్ గా అదే క్యాలెండర్ లాగా కన్సిడర్ చేస్తే అప్పుడు క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ అంటారండి, ఓకేనా. సో క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ ని గెలుచుకున్న కొందరు ప్లేయర్స్ ని చూసుకుంటే ఫస్ట్ స్టెఫీ గ్రాఫ్ అందరికీ తెలుసు అండి. ఈ పేరే ఎందుకు తీసుకున్నాం అంటే స్టెఫీ గ్రాఫ్ అనేవారు అందరికీ తెలుసు. సో తను ఆ స్టెఫీ గ్రాఫ్ ఎవరైతే ఉన్నారో తను క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ గెలుచుకున్నారండి, ఓకేనా. సో కరియర్ గ్రాండ్ స్లామ్ చూసుకుంటే సో ఫ్రెంచ్ ఓపెన్ గురించి ఇదంతా డీటెయిల్ అండి మనకి, ఓకే. సారా ఇరానీ, ఆండ్రియా వసవోరి వాన్ ద ఉమెన్స్ డబుల్స్ టైటిల్స్. బేసిక్ గా సారా ఇరానీ కరెక్ట్ అండి, బట్ ఇక్కడ ఆండ్రియా కాదండి, జాస్మిన్ పావోలిని, ఓకేనా. జాస్మిన్ పావోలిని గెలుచుకున్నారు. సో మన ఆన్సర్లలో బి తీసేద్దాం. బి ఎక్కడుంది తీసేయండి, బి ఎక్కడుంది తీసేయండి, ఇక్కడ బి ఉంది. సో చూడండి చూసుకుంటే సి డి ఏ కరెక్ట్ వస్తుంది. సో నెక్స్ట్ వెళ్దాం. మార్సెల్ గ్రానోలస్, జెరేషియో జబలోస్ ఆన్ ద మెన్స్ డబుల్ టైటిల్స్. ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి, ఎందుకంటే వీళ్ళిద్దరే గెలుచుకున్నారు, ఓకేనా. వీళ్ళిద్దరు డబుల్స్ లాగా ఉన్నప్పుడు సింగిల్స్ డబుల్స్ 2 ఉంటాయండి. సింగిల్ అంటే సింగిల్ ప్లేయర్ ఆడతారు, డబుల్స్ అంటే అటువైపు డబుల్స్ ఉంటారు, అటువైపు 2 మెంబర్స్ ఉంటారు, ఇటువైపు 2 మెంబర్స్ ఉంటారు టెన్నిస్ లో, ఓకేనా. సో నెక్స్ట్ కార్లోస్ అల్మరాజ్, సారీ ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అండి, కార్లోస్ అల్కరాజ్, ఓకేనా, సారీ అల్కరాజ్. Carlos Alcaraz created history by becoming the championship of French Open for 3rd time consecutive year. అంటే ఏమంటున్నారంటే కార్లోస్ అల్కరాజ్ ఈసారి గెలిచి కన్సెక్టివ్ గా అంటే 3 సార్లు కంటిన్యూస్ గా ఈ ఫ్రెంచ్ ఓపెన్ ని గెలిచాడు అంటున్నాడు. నో అండి, దిస్ ఇస్ రాంగ్. దిస్ ఇస్ ఎందుకు రాంగ్ అంటే ఇది ఈయన ఫస్ట్ టైం ఫ్రెంచ్ ఓపెన్ అల్కరాజ్ ఫస్ట్ టైం గెలిచాడు, ఓకేనా, ఫస్ట్ టైం గెలిచాడు. సో ఈ 3 years కన్సెక్టివ్ గా గెలిచింది ఎవరు అంటే రఫాల్ నాదాల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి, ఓకేనా. రఫాల్ నాదాల్, రోజర్ ఫెడరర్, జోకోవిచ్ ఈ పేర్లు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో రఫాల్ నాదాల్ 3 సార్లు గెలుచుకున్నాడు. రఫాల్ నాదాల్ ఏమంటారు అంటే కింగ్ ఆఫ్ క్లే ఎవరిని అంటారు అంటే రఫాల్ నాదాల్ ని. ఇది కూడా ఒక చిన్న ఫ్యాక్ట్, ఓకేనా. సో ఈ కరెంట్ అఫైర్స్ యాక్చువల్ గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పనికి వస్తుందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ది ఛానల్. సో మన ఆన్సర్ ఏ సి డి కరెక్ట్ అండి, ఓకేనా. కరెక్ట్, ఓకే, సారీ ఏ అండ్ మన ఆన్సర్ ఏ కరెక్ట్, ఏ అండ్
ఏసి అంతే అండి, ఏసీఏ. ఓకేనా, ఏసీఏ మన ఆన్సర్ కరెక్ట్. సో దీనిలో ఆప్షన్స్ లో కొంచెం రాంగ్ ఉందండి. సో ఏసీ మన ఆన్సర్. సో దీని ప్రకారం చూసుకోండి, ఆప్షన్స్ ప్రకారం వదిలేస్తే స్టేట్మెంట్స్ ప్రకారం చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ కమెంట్స్. ఐసీసీ గురించి అడుగుతున్నాండి. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ క్రికెట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఓకేనా, క్రికెట్ కౌన్సిల్. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రస్తుతానికి చైర్మన్ ఎవరు అంటే మన జైషా ఎవరండి? హూ ఇస్ జైషా? జైషా ఈ సన్ ఆఫ్ అమిత్ షా. ప్రస్తుతానికి జైషా సెక్రటరీగా ఉన్నారు మనకి. ఓకేనా, తన కిందే ఐపీఎల్ ఇవన్నీ సక్సెస్ఫుల్ గా అయ్యాయి అని అంటారు. సో జైషా ఈస్ చైర్మన్ ఆఫ్ ఐసీసీ. ఓకేనా, కరెంట్లీ. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇక్కడ ఏం అడిగారు అంటే ఐసీసీ హ్యాస్ ఇండక్టెడ్ a total of 7 people in the Hall of Fame for the year 2025. సో ఈ హాల్ ఆఫ్ ఫేమ్ బేసిక్ గా హాల్ ఆఫ్ ఫేమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2 జూన్ 2009 లో స్టార్ట్ చేశారు. ఏంటి హాల్ ఆఫ్ ఫేమ్? ఎందుకు అంటే 100th ఇయర్ ఆఫ్ ఐసీసీ. ఓకేనా, దీస్ ఆర్ ఫ్యాక్చువల్స్ అండ్ యూ నీడ్ టు పుట్ కాన్సన్ట్రేషన్ ఆన్ దిస్. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి. బికాస్ ఇట్లాంటి ఆప్షన్స్ లో మీకు ఇక్కడ ఒక ద రీజన్ వై. బికాస్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ స్టేట్మెంట్స్ అవుతాం, అట్ ద సేమ్ టైం పాసిబుల్స్ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ని కూడా మనం ట్రై చేసి దాన్ని ఆలోచించి వీఆర్ ట్రైంగ్ టు అనలైజ్ దిస్. ఓకేనా, వీఆర్ ఆల్సో ప్రెడిక్టింగ్ ద అప్కమింగ్ ఆప్షన్, అప్కమింగ్ క్వశ్చన్స్. ఓకే, సో అందుకే చూడండి. సో 100th ఇయర్ ఆఫ్ ఐసీసీ. ఓకే, సో 7 people ని ఇండక్ట్ చేశారు అని అంటున్నారు. ఎస్, 7 people ఫర్ ద ఇయర్ హాల్ ఆఫ్ ఫేమ్. ఈ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఎవరెవరు ఉంటారంటే ఉమెన్ ఉండొచ్చు, మెన్ ఉండొచ్చు. ఓకేనా, ఉమెన్ ఏంటంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఆ స్పోర్ట్ కి ఏదైతే కాంట్రిబ్యూషన్ ఇస్తారో సో దాని నుంచి. సో స్టార్ట్ ఎప్పుడైంది అని అంటే హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్ చేయడం 2 జూన్ 2009. ఈ 2 జూన్ 2009 ఈ టైంలో ఆల్మోస్ట్ ఆల్ 55 ప్లేయర్స్ కి ఇచ్చారండి. ఎంతమందికి ఇచ్చారు అంటే 55 ప్లేయర్స్. 2009 లో ఫస్ట్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్ స్టార్ట్ చేసినప్పుడు 55 ప్లేయర్స్ ని ఇండక్ట్ చేశారు. ఓకేనా, ఆ 55 ప్లేయర్స్ ఇండక్ట్ చేసినప్పుడు మన దగ్గర నుంచి ఎవరు అని ఉన్నారు అంటే కిషన్ సింగ్ బేడి. ఎవరు అంటే మంద్రా బేడి వాళ్ళ ఫాదర్. ఓకేనా, సో తను సునీల్ గావస్కర్, బిషన్ సింగ్ బేడి, ఈ ఇద్దరు ఆ టైంలో ఉన్నారండి. ఓకేనా, ఫస్ట్ 2009 టైంలో. ఓకే, సో మెల్లిమెల్లిగా యాడ్ అవుతూ ఉన్నారు. సో ఎవరెవరికి ఇచ్చారు హాల్ ఆఫ్ ఫేమ్? ఉమెన్ అండ్ మెన్ కి ఇస్తారు. ప్లస్ దీని కండిషన్ ఏంటి అంటే 5 years ఆఫ్టర్ ఇంటర్నేషనల్ అపియరెన్స్. అంటే దీని అర్థం ఏంటంటే మన లాస్ట్ ఆఫ్టర్ ఇంటర్నేషనల్ అపియరెన్స్ అంటే మన లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడైంది? ఇప్పుడు ఒక ప్లేయర్ ఉన్నాడు, లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి రిటైర్ అయ్యారు. ఆ రిటైర్ అయిన దగ్గర నుంచి 5 years తర్వాత వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. అంటే లైక్ ఒక జాబ్ చేయాలి మీరు అని అంటే మీకు మినిమం 4 years డిగ్రీ ఉండాలి అని అంటారు కదా, అలాంటిదే ఇది కూడా. సో ఏంటంటే ఎక్స్పీరియన్స్. దాన్ని ఆ హాల్ ఆఫ్ ఫేమ్ కి మీరు వెళ్ళాలి అంటే ఇంటర్నేషనల్ గేమ్ లాస్ట్ గేమ్ నుంచి 5 years ఆగాల్సిందే. 5 years తర్వాత మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, దాని తర్వాత మీరు తీసుకుంటారు. సో 5 years ఆఫ్టర్ ఇంటర్నేషనల్ అపియరెన్స్. సో ఇది ఇంపార్టెంట్. ఓకే, సో దాని తర్వాత ఎలిజిబుల్ అవుతారు, దాంతో తీసుకుంటారు. సో ఈసారి 7 members తీసుకున్నారంటే ఎస్. ఎవరెవరు? ఎంఎస్ ధోని ఫ్రమ్ ఇండియా, ఎస్. గ్రైమ్ స్మిత్, ఎస్. ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ ఉండే ఒకప్పుడు. హాషిమ్ ఆమ్లా అందరికీ తెలుసు. నదీమ్ హైడెన్ ఆస్ట్రేలియా. డానియల్ వెటోరీ న్యూజిలాండ్ బౌలర్. అమాంగ్ ద ఉమెన్ సానా మీర్ ఫ్రమ్ పాకిస్తాన్, సారా టైలర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ హావ్ బీన్ సెలెక్టెడ్. ఎస్, వీళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు. ఓకేనా, దేనికి? హాల్ ఆఫ్ ఫేమ్ కి. ఇన్ 2025 7 people have been selected. Okay, now next, Dhoni and 12 people from India have been inducted. అంటే ధోనితో పాటు 12 people ఇప్పటికీ ఇండియా నుంచి ఇంకా హాల్ ఆఫ్ ఫేమ్ లో ఉన్నారు అని అంటున్నారు. బట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ వెరీ రాంగ్. బికాస్ ఎందుకు అంటే ధోనితో కలిపి ధోని ప్లస్ 11 members ఉన్నారండి. ఓకేనా, టిల్ నౌ 11 members ఓన్లీ. ఓకేనా, సో ఫ్రమ్ ఇండియా హాల్ ఆఫ్ ఫేమ్, ఇన్ ద హాల్ ఆఫ్ ఫేమ్ 11 members have been inducted into the Hall of Fame from India. Okay, so మన ఆన్సర్ ఏంటి అని అంటే ఆల్ ఆఫ్ ది 3. సారీ, రాంగ్. A and B ఓన్లీ. ఓకేనా, మన ఆన్సర్ A and B. ఓకే, బికాస్ నాట్ 12 people, ధోని అండ్ 10 people. ఓకేనా, ఇక్కడ 12 people కాదు 10 people అవుతుంది. ఓకే, అండ్ ఇది ఈ
హాల్ ఆఫ్ ఫేమ్ ఏంటంటే ఐసీసీ, ఇంకా అట్ ది సేమ్ టైం ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ అని కూడా ఒకటి ఉంది. ఓకేనా? సో వీళ్ళు రెండు కలిసి ఈ హాల్ ఆఫ్ ఫేమ్ అనే అవార్డ్స్ ని ఇస్తారు. ఓకేనా? ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి ఈ ఫ్యాక్ట్స్, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? పేపర్ బుక్ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే ఈ ఫ్యాక్ట్స్ మీరు మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో పుట్ ఇట్ డౌన్, రాసుకోండి, రివైజ్ చేసుకోండి, సో దట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్, who among the following became the first Indian chess player to qualify for the e-sports అనేది? ఓకేనా? దిస్ ఇస్ e-sports, స్పోర్ట్స్ అనేది వచ్చింది స్పోర్ట్స్ వరల్డ్ కప్ 2025. ఓకే, సో మనం ఇక్కడ ఈ స్పోర్ట్స్ అని చూసుకుంటే ఈ స్పోర్ట్స్ అనేది న్యూలీ స్టార్టెడ్ ఈ స్పోర్ట్స్ అండి. అంటే ఈ స్పోర్ట్స్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు పబ్జీ ఆడతారా, కొన్ని ఆన్లైన్ లో ఏవైతే గేమ్స్ ఆడతారో అవన్నీ ఈ స్పోర్ట్స్ అంటాం. ఓకేనా? ఆ ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్ 2024 లో స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ 2024 లో స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ ఎడిషన్ ఎక్కడ అంటే 2025 లో రియాద్ సౌదీ అరేబియా, క్యాపిటల్ సిటీ ఆఫ్ సౌదీ రియాద్. ఓకేనా? రియాద్ సిటీలో అవుతుంది. ఓకే, సో రియాద్ లో ఈ స్పోర్ట్స్ అవుతుంది. ఈ స్పోర్ట్స్ ఏంటంటే 24 కేటగిరీస్ ఉంటాయండి, 24 కేటగిరీ ఆఫ్ స్పోర్ట్స్. ఓకేనా? 24 కేటగిరీ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటుంది. దీంట్లో ఈ నెక్స్ట్ 2025 లో ఏంటంటే 2025 లో ఆల్మోస్ట్ 2000 ప్లేయర్స్ ని ఏంటంటే 2000 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు విత్ 200 గేమ్స్. ఆల్మోస్ట్ కేటగిరీస్ 24 ఉంటే 200 గేమ్స్ ఆ కేటగిరీస్ లో. ఓకేనా? సో 2000 ప్లేయర్స్ 200 గేమ్స్ ఆడతారండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ స్పోర్ట్స్, ఈ సెకండ్ ఎడిషన్. సో ఇంకోటి ఈ 2025 ప్రత్యేకత ఏంటి అని అంటే ఫస్ట్ టైం చెస్ ఆన్లైన్ లో ఆడుతున్నారు. ఓకేనా? చెస్ ఆన్లైన్ అంటే చెస్ ని ఆన్లైన్ లో ఇంతకు ముందు కూడా ఆడేవాళ్ళు, చెస్ ఛాంపియన్షిప్ అని. ఓకేనా? సో ఈ 2025 ఈ స్పోర్ట్స్ లో చెస్ ని ఫస్ట్ టైం ఇంక్లూడ్ చేశారు. ఓకేనా? దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్. ఓకే, ఫస్ట్ ఇండియన్ చెస్. సో ఎవరు ఫస్ట్ ఇండియన్ చెస్ ప్లేయర్ టు క్వాలిఫై విత్ స్పోర్ట్స్ కప్ అంటే అర్జున్ ఎరిగాసి. ఎవరు అంటే అర్జున్ ఎరిగాసి. ఓకేనా? ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ కొంచెం ఇగ్నోర్ చేయండి, బికాస్ ఇది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోర్ అవ్వలేదు. సో అర్జున్ ఎరిగాసి. ఓకే, సో మనం గుకేష్ ని, ప్రజ్ఞానందాని, నిహాల్ సరీన్ చూసుకుంటే వీళ్ళందరూ ఒకప్పుడు గ్రాండ్ మాస్టర్స్. ఓకేనా? ఈ గుకేష్ ప్రస్తుతానికి ఎట్ ప్రెసెంట్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అండి. ఓకేనా? యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్. ఈ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ గుకేష్ ఇండియాలో ప్రస్తుతానికి. బట్ ఒకవేళ ఇండియన్ ఆరిజిన్ అనే క్వశ్చన్ అడిగితే అంటే ఇండియాలో పుట్టిన వారు, ఇండియన్ ఆరిజిన్ అంటే ఇండియాలోనే పుట్టారు, వాళ్ళ రూట్స్ ఎక్కడో ఇండియాలో ఉన్నాయి అని అంటారు. సో ఒకవేళ క్వశ్చన్ మనకి ఇండియన్ ఆరిజిన్ హూ వాన్ ద ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఇన్ చెస్ అని అంటే అభిమన్యు మిశ్రా. ఓకేనా? అభిమన్యు మిశ్రా ఈయన యుఎస్ఏ సిటిజన్ ప్రస్తుతానికి, బట్ ఈజ్ అన్ ఇండియన్ ఆరిజిన్ మెంబర్. ఓకే, సో అభిమన్యు మిశ్రా యుఎస్ఏ ఫస్ట్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్. ఎప్పుడు అంటే 12 years 4 months ఆ టైంలో. సో ఆల్మోస్ట్ గుకేష్ కూడా 12 years ఆ టైంలోనే, బట్ ఏంటంటే కొంచెం మంత్స్ అక్కడ ఇక్కడ. సో కాబట్టి యంగెస్ట్ అని ఎక్కేసుకుంటే అభిమన్యు మిశ్రా. ఓకేనా? సో గుకేష్ గురించి మనం మాట్లాడుకుంటే గుకేష్ ఇస్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అట్ ప్రెసెంట్. ఓకేనా? సో ఈ గుకేష్ ఆల్సో రీసెంట్ గా ఫిడే వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా గెలిచారండి. ఓకేనా? వాట్ ఈస్ ఫిడే ఛాంపియన్షిప్? ఇస్ చెస్ ఛాంపియన్షిప్. ఫిడే ఈస్ చెస్ ఛాంపియన్షిప్, చెస్ ఛాంపియన్షిప్ లాగా వరల్డ్ ఛాంపియన్షిప్ చెస్ ది. ఓకేనా? సో ఈ రేటింగ్ ని 2500+ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ఈ గ్రాండ్ మాస్టర్ అనే టైటిల్ ఇస్తారు. ఓకేనా? 2005+ ఇస్తే గ్రాండ్ మాస్టర్. ఓకేనా? ఫస్ట్ ఇండియాలో గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే విశ్వనాథన్ ఆనంద్ ఫ్రమ్ తమిళనాడు. ఓకేనా? అందరికీ తెలుసు విశ్వనాథన్ గురించి. సో హీఈస్ ద ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇట్లాంటి ఎన్నో గ్రాండ్ మాస్టర్స్ మన ఇండియాలో ఉన్నారండి. సో ప్రస్తుతానికి గుకేష్ స్టాండ్స్ యాజ్ అన్ యంగెస్ట్
గ్రాండ్ మాస్టర్ ఎట్ 12 years అండ్ హీ ఆల్సో ఏంటంటే కన్సిడర్డ్ యాజ్ ఫిడే చెస్ ఛాంపియన్షిప్ కూడా గెలుచుకున్నాడు అండ్ కొంచెం సైలెంట్ గా కామ్ గా ఉంటాడు ప్రెషర్ సిచ్యువేషన్స్ లో అనేది ఇంకా అతనికి ఒక చిన్న టైప్ ఆఫ్ ప్రైజింగ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రజ్ఞానంద చూసుకుంటే కూడా గ్రాండ్ మాస్టర్, ఆయన కూడా ఆల్మోస్ట్ 12 years ఆ టైంలోనే he became a గ్రాండ్ మాస్టర్. ఓకే, సో ఫిడే నిహల్ సరీన్ కూడా ఓకేనా. సో ఫిడే చెస్ ఛాంపియన్షిప్ గ్రాండ్ మాస్టర్ కావాలి అంటే 2500+ పాయింట్స్ ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే ఇంకొక నామ్ అని ఉంటుంది. ఎట్లా అంటే హైయెస్ట్ లెవెల్లో ఇంకొక గ్రాండ్ మాస్టర్ అట్లాంటి పొజిషన్ ఉన్న వాళ్ళతోని హై ర్యాంకింగ్ వాళ్ళతోని గెలిస్తే గ్రాండ్ మాస్టర్ అని కూడా అంటారు. సో ఈ పాయింట్స్ ఉండాలి ప్లస్ హైయెస్ట్ లెవెల్లో ఆడాలి వాళ్ళు. హైయెస్ట్ లెవెల్లో ఆల్రెడీ ఉన్న గ్రాండ్ మాస్టర్స్ బిరుదు ఉన్న వాళ్ళతో ఆడినా లేకపోతే ఆ పాయింట్స్ వచ్చినా దే విల్ బి కన్సిడర్డ్ గ్రాండ్ మాస్టర్ అబౌట్ 2500+ పాయింట్స్. ఓకేనా. Next, consider the following propositions related to football. Okay, so okay, ఇది చూసుకుంటే మనం చెస్ గ్రూప్ చూసుకుంటే చెస్ లో ఒకటి ఛాంపియన్స్ చెస్ టూర్ అని ఉంటుంది. ఓకేనా, ఛాంపియన్స్ చెస్ టూర్. ఈ ఛాంపియన్స్ చెస్ టూర్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే ఇక్కడ నుంచే రేటింగ్స్ తీసి ఈ స్పోర్ట్స్ ఏదైతే ఈ స్పోర్ట్స్ ఉన్నాయో ఈ స్పోర్ట్స్ కి తీసుకుంటారు. అంటే ఛాంపియన్స్ చెస్ టూర్ లో ఎవరైతే ఇది ఆన్లైన్ గేమ్. ఓకేనా, చెస్ ఆన్లైన్ లో ఆడుతారు దీన్ని. సో ప్రస్తుతానికి అర్జున్ ఎరగాసి ఇక్కడ హైయెస్ట్ పాయింట్స్ చేసుకున్నాడు కాబట్టి ఈ అర్జున్ ఎరగాసికి డైరెక్ట్ గా ఈ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో ఫస్ట్ ఇండియన్ లాగా చెస్ ఛాంపియన్షిప్ కి ఈ స్పోర్ట్స్ లోకి వెళ్ళాడండి. ఓకేనా, సో ఎట్లా అంటే ఈ చెస్ ఆన్లైన్ లో ఆడతారు. ఏది ఛాంపియన్స్ చెస్ సిసిటి అని కూడా అంటారు. సో దీని ర్యాంకింగ్ వల్ల ఈ స్పోర్ట్స్ లోకి వెళ్తారు. ఓకేనా, దీన్ని మ్యాగ్నస్ కార్ల్సన్ ట్రోఫీ అని కూడా అంటారు. దీన్ని ఛాంపియన్స్ చెస్ ట్రోఫీని. ఓకేనా, టూర్ని ఈ టూర్ లో ఇచ్చే కప్ ని మ్యాగ్నస్ కార్ల్సన్ ట్రోఫీ ఆయన పేరు మీద పెట్టారు. ఓకేనా, అంతే, మ్యాగ్నస్ కార్ల్సన్ ట్రోఫీ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చెస్ అండ్ ఈ స్పోర్ట్స్. ఓకే ఓకే నెక్స్ట్ ప్రపోజల్ రిలేటెడ్ టు ఫుట్బాల్ గురించి కిందివి ఆప్షన్స్ చెక్ చేసి చూడండి. ఓకేనా, పోర్చుగల్ defeated Spain in the Union of European Football Association's National League. Yes, so Union of European Football Association UEFA చూసుకుంటే దీంట్లో ఛాంపియన్స్ లీగ్, యూఎఫా, నేషనల్ లీగ్ రెండు ఉంటాయి. ఓకేనా, నేషనల్ లీగ్. సో దీంట్లో డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈ ఛాంపియన్స్ లీగ్ క్లబ్స్ ఆడతాయి. క్లబ్స్ ప్లే అంటే లైక్ హౌ అంటే ఇప్పుడు ఫుట్బాల్ ఇండియాలో మోహన్ బగాన్, కోల్కతా, ముంబై క్లబ్. సో ఇవన్నీ క్లబ్స్. ఓకేనా, ఈ క్లబ్స్ కలిసి ఆడడం ఎలాంటిదో యూఎఫా ఛాంపియన్స్ లీగ్ అలా క్లబ్స్ ప్లే చేస్తాయి. ఓకేనా, ఆ క్లబ్స్ అన్ని ఒకదానికొకటి పోటీ పడతాయి. అంటే డిఫరెంట్ నేషన్స్ 4 కంట్రీస్ కూడా ఉంటాయి. బట్ అన్ని కంట్రీస్ నుంచి వచ్చేది ఏంటి అని అంటే ఏంటి క్లబ్సే వస్తాయి. క్లబ్స్ వచ్చి కంపీట్ చేస్తాయి. ఏది బెస్ట్ క్లబ్ తెలిసిపోతుంది. లైక్ ఎగ్జాంపుల్ మిలాన్, ఇట్లాంటివి ఫ్రెంచ్ క్లబ్, మిలాన్ క్లబ్, ఇలాంటివి క్లబ్స్. ఓకేనా, సో దేంట్లో ఛాంపియన్స్ లీగ్ లో, నేషనల్ లీగ్ లో నేషన్స్ కంపీట్ చేస్తాయి. నేషన్స్ కంపీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ పోర్చుగల్, స్పెయిన్ ఈజ్ అ కంట్రీ కాబట్టి ఫుట్బాల్ అసోసియేషన్ నేషనల్ లీగ్ అంటారు. ఓకేనా, నేషన్స్ కంపీట్ చేసినప్పుడు నేషనల్ లీగ్ అంటారు. క్లబ్స్ కంప్లీట్ చేసినప్పుడు యూఎఫా ఛాంపియన్స్ లీగ్ అని అంటారు. ఓకేనా, సో పోర్చుగల్ డిఫీటెడ్ స్పెయిన్. ఎస్, యాక్చువల్ గా ఈ గేమ్ లో ఏమైంది అంటే 2-2 అయి డ్రా అయింది పోర్చుగల్ స్పెయిన్. బట్ నెక్స్ట్ పోర్చుగల్ షూట్అవుట్ లో 5 ఏదైతే పెనాల్టీ షూట్అవుట్ ఉంటుందో ఆ డ్రా అయిన తర్వాత ఏదైతే షూట్అవుట్ ఉంటుందో దాంట్లో 3-2 లో గెలిచిందండి. ఓకేనా, నెక్స్ట్ పారిస్ సెయింట్ జర్మన్ డిఫీటెడ్ ఇంటర్ మిలాన్. చూడండి, ఇది ఒక క్లబ్. పారిస్ పిఎస్జి అనేది ఒక క్లబ్. ఓకేనా, మిలాన్ అనేది కూడా ఒక క్లబ్. టు బికమ్ ద విన్నర్ ఆఫ్ ద ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్. ఎస్, ఇది కూడా కరెక్టే. పారిస్ సెయింట్ జర్మన్ ఎన్ని అంటే 5-0 అంటే 5-0తో గెలుచుకుంది ఈ కప్ ని. ఓకేనా, యూఎఫా కప్ ని 2025. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఈ ఛాంపియన్స్ లీగ్ ఎవ్రీ ఇయర్ అవుతుంది. అవునా, ఇది ఎవ్రీ ఇయర్ అవుతుంది.
అది నేషనల్ లీగ్ 2 years ఒకసారి అవుతుంది, 2 years once. ఓకే, నేషనల్ లీగ్ 2 years once, ఛాంపియన్స్ లీగ్ ఎవ్రీ ఇయర్. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు క్లబ్స్ చూడండి, క్లబ్స్ కి ప్రైవేట్ మనీ, ప్రైవేట్ డబ్బులు కాబట్టి వాళ్ళు ఇయర్లీ ఆ మార్కెటింగ్ కోసం, ఆ మనీ కోసం పెడతారు. బట్ నేషనల్ లీగ్స్ ఏంటంటే కంట్రీ స్పాన్సర్ చేయాల్సి వస్తుంది, నేషన్ స్పాన్సర్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకేనా, మన ఆన్సర్ ఏ అండ్ బి బోత్. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ద ఇండియన్ నేవీ కమిషన్డ్ షిప్ INSV, ఇండియన్ నేవీ షిప్ సెయిలింగ్ వెజల్. INSV అంటే ఇండియన్ నేవీ సెయిలింగ్ వెజల్. ఓకేనా, సెయిలింగ్ వెజల్ కౌండిన్యా, built in traditional style, ancient design and given by Minister Gajendra Shekhawat. Okay, see INS కౌండిన్యా అనేది ట్రెడిషనల్ స్టైల్లో పుట్టారండి. అంటే ట్రెడిషనల్ స్టైల్ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒకవేళ పాతది పైరేట్స్ ఆఫ్ కరీబియన్ అట్లాంటి మూవీస్ చూస్తే ఆ మూవీస్ లో షిప్స్ ఏవైతే ఉంటే చెక్కతో తయారు చేసినవి ఉంటాయి. చెక్కతో తయారు చేసి న్యాచురల్ గా, ఎందుకంటే అది పాతకాలం, ఏన్షియంట్ కాలం. పాతకాలంలో ఏంటంటే అట్లా చెక్కతో తయారు చేసి హల్లి ఒక టైప్ ఆఫ్ రెజిన్ ఒక టైప్ ఆఫ్ న్యాచురల్ రెజిన్ తో చేయడం. ఓకేనా, సో అవి ఏం చేశారు అంటే ఇవన్నీ కాయిర్, కోకోనట్ రోప్, పీచు రోప్ ఉంటుంది కదండి, ఏది కోకోనట్ నుంచి వచ్చిన పీచు, అవి కాయిల్ ఉంటాయి, దాంతో కుట్టి ఏదైతే న్యాచురల్ గా దొరికే గమ్ ఉంటుందో దాంతో పడవని తయారు చేశారు. ఓకేనా, సో ఏన్షియంట్ డిజైన్ చేశారు. INSV కౌండిన్యా, ఎస్, ట్రెడిషనల్ స్టైల్లో చేశారు బై మినిస్టర్ గజేంద్ర షెకావత్. గజేంద్ర షెకావత్ ఎందుకు చేశారు అంటే ఇది ఏన్షియంట్ కాబట్టి మన కల్చర్ ని ప్రతిబింబిస్తుంది కాబట్టి లాజికల్ గా చూసుకుంటే గజేంద్ర సింగ్ షెకావత్ గారు మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ లో మినిస్టర్ అండి. సో ఈయన దాన్ని ఇనాగ్రేట్ చేశారు బికాస్ ఇట్ బిలాంగ్స్ టు కల్చరల్లీ సిగ్నిఫికెన్స్. మన కల్చర్ ఏంటో, ఇండియన్ కల్చర్ ఏంటో తెలియజేస్తుంది. ఒక టైంలో మనము అలా హ్యాండ్లూమ్ గా అంటే చేయితోని నేసాము అనే దానికి ఒక ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఎస్, గజేంద్ర సింగ్ షెకావత్. నెక్స్ట్, it is named after the famous Indian sailor Kaundinya who sailed southeast in the 1st century. Yes, Kaundinya అనే sailor. ఓకేనా, కౌండిన్యా ఇస్ ఇండియన్ sailor, ఏన్షియంట్ కాలంలో చేశారు. సో ఈ ఏన్షియంట్ కాలంలో ఈ కౌండిన్యా అయినా ఇక్కడ సౌత్ ఈస్ట్ కంట్రీ పోయారు, సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా అటు సైడ్. ఓకేనా, సౌత్ ఈస్ట్ అంటే చైనా, జపాన్, కొరియా, ఇంకా ఫిలిపీన్స్, ఇవన్నీ మలేషియా, ఇండోనేషియా, ఇవన్నీ సౌత్ ఈస్ట్ ఏషియన్స్ కిందకి వస్తాయి. ఓకేనా, ఇండియన్ sailor Kaundinya, yes. The INSV Kaundinya, based on a 6th century ship depicted in the Ajanta cave paintings. Yes, Ajanta cave paintings లో ఉండే ఇది. ఓకేనా, Ajanta cave paintings లో మురాల్ పెయింటింగ్స్ అంటాం. మురాల్ పెయింటింగ్స్ మీద ఈ షిప్ డిపిక్ట్ చేశారు. అంటే ఆ టైంలో మనం ఇలా షిప్ స్టైల్ వాడేవాళ్ళము అని. సో ఈ మురాల్ పెయింటింగ్స్ అంటే ఏంటి అంటే ఆన్ వాల్, అంటే ఏవైతే గోడ మీద పెయింటింగ్స్ వేస్తారో దాన్ని మురాల్ పెయింటింగ్స్ అంటాం. ఓకేనా, సో ఎస్, 6th century షిప్ డిపిక్టెడ్ ఇన్ అజంతా కేవ్ పెయింటింగ్. ఎస్, బేసిక్ గా 5th 6th century అంటారండి. ఓకేనా, ఇట్ వాస్ బిల్ట్ బై టీమ్ లెడ్ బై మాస్టర్ షిప్ రైట్ బాబు శంకరన్. ఎస్, బాబు శంకరన్ ప్లస్ ఇంకా కొంచెం ఏమంటారు వాట్ యు సే DRDO ప్లస్ ఇంకొక షిప్ బిల్డింగ్ అన్నమాట. షిప్ బిల్డింగ్ ఏది, నేవీ షిప్ బిల్డింగ్ కలిసి. ఓకేనా, సో వీళ్ళందరూ కలిసి కార్వార్ అనే షిప్ యార్డ్ లో, ఓకేనా, సారీ కార్వార్ కర్ణాటకలో ఈ షిప్ ని ఇనాగ్రేట్ చేశారు. ఓకేనా, ఈ షిప్ ని ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడ బిల్డ్ చేశారంటే ఎస్, గోవా షిప్ యార్డ్ లోనే బిల్డ్ చేశారు దీన్ని. ఓకే, గోవా షిప్ యార్డ్ లోనే బిల్డ్ చేశారండి ఇది ఈ కౌండిన్యా అనే షిప్ ని. సో కౌండిన్యా అనే షిప్ నెక్స్ట్ ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి వేస్తుంది అంటే గుజరాత్ టు ఒమాన్. ఓకేనా, దీని ఫస్ట్ టూర్ గుజరాత్ టు ఒమాన్
నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో లేకపోతే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా దాని ఫస్ట్ వాయస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఎస్, మన ఆన్సర్ చూసుకుంటే ఆల్ ABCD ఆల్ ద అబౌవ్. ఓకేనా? ఈ ఫ్యాక్ట్స్ అన్ని రాసుకోండి. ఓకేనా?